ఇదిన వాక్య ధ్యానాంశం. దిగులు చెందుతున్నావా? దిగులు చెందుతున్నావా? మన చిన్న బిడ్డల్ని ఎంతో ప్రేమతో, ఎంతో జాగ్రత్తతో కంటికి రెప్పలా కాపాడుకుంటాం. అలాగే సముద్రములో జీవించే అనేక చేపలు తమ పిల్లలను బహు జాగ్రత్తగా పెంచుకుంటాయి. ఉదాహరణకు క్యాట్ఫిష్, పిల్లి చేప తన సంతతికి ప్రమాదం సంభవించబోతుందని అనుమానం వస్తే చాలు, తల్లి లేదా తండ్రి చేప వెంటనే నోరు తెరుస్తుంది. అలా తల్లి లేదా తండ్రి చేప నోరు పెద్దగా తెరిచినప్పుడు ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని ఆ పిల్ల చేపలు గ్రహించి వెంటనే నోట్లో దూరిపోతాయి. ప్రమాదం తప్పిపోయిందని గ్రహించాక ఆ తల్లి లేదా తండ్రి చేప నోరు తెరుస్తుంది. వెంటనే ఆ పిల్లలన్నీ వరుసగా బయటికి వచ్చి హాయిగా జీవిస్తాయి. ఈ తల్లి తండ్రి చేపలకు తమ పిల్లలంటే ఎంత ప్రేమ, ఎంత జాగ్రత్త! మరి అలా అయితే నీ పాపము నుండి, శాపము నుండి, దరిద్రత నుండి విడిపించాలని ఈ లోకానికి వచ్చి ఆ సిలువలో నీకై మరణించిన యేసు ఎంత ప్రేమ గలవాడో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో గమనించావా? పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 54:10. కష్టము, శ్రమ, భయము సంభవించినప్పుడు ఆ చేప పిల్లలు తమ తల్లిదండ్రుల చెంత చేరి సురక్షితముగా ప్రమాదమును, కీడును తప్పించుకున్నట్లు దిగులుతో, వేదనతో, భయముతో బాధపడుతున్న నీవు కూడా మనుషులను నమ్ముకునుట కంటే, రాజులను నమ్ముకునుట కంటే నీ కొరకు మరణించిన దేవుని ఆశ్రయించుట మేలు. కీర్తన గ్రంథము 118:8 అని తలచి నా దాగుచోటు ఆయనే అని గ్రహించి, కీర్తన గ్రంథము 18:6 నిన్ను కాపాడు యెహోవా కొనకడు, నిద్రపోడు అని గుర్తించుకొని నేడే ఆయన చెంత చేరి ఆయన సన్నిధిలో ఉన్న నెమ్మది, సమాధానం, భద్రతను ఎందుకని పొందుకోకూడదు? చింత, నిరుత్సాహము ఈ రెండు సాతాను యొక్క సహోదరులే. వారిని మీ ఇంటికి రానియకండి. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.